ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్థుతిస్తుతం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెత గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. యుద్ధ దినమునకు గుర్రమును ఆయుధపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారెట్టు వాక్య భాగాన్ని గమనించినట్లయితే యుద్ధ దినమునకు గుర్రమును ఆయుధపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 20:7 వచనం. కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనము. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందించడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నువ్వే నాకు కేడముగాను, నువ్వే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. సామెతల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించినని చెప్పెను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నువ్వు స్నేహస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్కు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానం పెట్టుకోవా మీకు వేలాది వందనములు తెలియజేస్తున్న తండ్రి. మీరే మాకు రక్షకులై ఉన్నారు తండ్రి, మీరే మమ్మల్ని రక్షించే దేవుడై ఉన్నారు ప్రభు. ఆయన మీ యందు విశ్వాసం కలిగి నిన్ను మహిమపరిచి కనపరచడంలో శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపను నిరంతరం కాపాడి మీ మహిమార్థం మమ్మల్ని అడుకోమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.